తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పలు హోటళ్లలో ఈవో తనిఖీలు చేశారు. కొన్ని హోటళ్లలో నాణ్యమైన ఆహారం అందించలేదని ఫిర్యాదులు రావడంతో దాడులు చేశామని ఈవో తెలిపారు. కల్తీ ముడి సరుకులతో భక్తులకు వండి పెడుతున్నారని మండిపడ్డారు. హోటల్లో నాణ్యమైన ఆహారం అందించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ వాడితేనేమో బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ వచ్చిందని ఈవో గారు చెప్పడం మూలాన మా టీం తోటి 2-3 అసిస్టెంట్ కమిషనర్స్, 2-3 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఈవో గారు ఎప్పుడు అవసరం అయితే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దెన్ అండ్ దేర్ శాంపిల్స్ 80 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. దాంతో ఇవాళ ఈ బాలాజీ భవన్ని ఇన్స్పెక్ట్ చేస్తే చాలా దారుణంగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది. వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు. మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అనైజెనిక్ కండిషన్లో స్టోర్ చేసి ఉన్నాయి. ప్లస్ కల్తీల మయం. పచ్చిపప్పు అయితే కలర్తో కూడా ఉంది, మినపగుళ్ళు అయితే పౌడర్తో ఉంది. తర్వాత MHA మోనోసోడియం గ్లూటమేట్ ఏదైతే ప్రొహిబిట్ చేసామో అది మొత్తం ప్యాకెట్లు 50 ప్యాకెట్లు సుమారు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది వీళ్ళు లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని పరంగా శానిటైజింగ్ మరీ దారుణమైన హైజీన్ కండిషన్స్ పాటించినందుకు, కిచెన్లో ఏది పాటించినందుకు, తర్వాత ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ పాటించినందుకు దీని మీద FSSAI యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీటీడీ ఈవో శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పలు హోటళ్లను ఈవో తనిఖీలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసేటువంటి భక్తుల కోసం పెద్దపీట వేసే విధంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు అయితే ప్రక్షాళన అయితే మొదలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఆహారం సంబంధించి మంచి ఆహారాన్ని అందించే విధంగా హోటళ్లకైతే ఆయన అయితే దిశానిర్దేశాలు అయితే చేసే పరిస్థితి ఉంది. మరోవైపు FSD అధికారులతో కలిసి ఈ రోజు ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముఖ్యంగా కౌస్తుభం అతిథి గృహం ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ హోటల్లో అయితే ఆయన అయితే తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆ హోటల్లో ప్రధానంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి హోటల్కి సంబంధించి ఫుడ్ సరిగా లేదని చెప్పేసి ఆయన అయితే మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆహార నిల్వలకు సంబంధించి FSD డైరెక్టర్ పూర్ణచంద్రరావు కూడా పూర్తిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ టేస్ట్ చేసి చూసి కూడా ఆయన కూడా తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బంగాళదుంపలు కావచ్చు, క్యాలీఫ్లవర్, మరోవైపు కిరాణీ సామాగ్రికి సంబంధించి కూరగాయలు కుళ్ళిపోయినట్లయితే వాళ్ళైతే గుర్తించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం సంబంధించి పూర్తిగా నాశనకంగా ఉందని చెప్పేసి పూర్తిగా ఆయన అయితే మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే లోపల క్లీనింగ్ సైతం సరిగ్గా చేయడం లేదని చెప్పేసి ఆయన అయితే తీవ్రంగా మండిపడే పరిస్థితి. అంటే ప్రధానంగా ఒకటే మాట్లాడారు, ఏదైనా హోటల్ అంటే శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి సంబంధించి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా హోటల్ని సీజ్ చేస్తానని చెప్పి ఇప్పటికే తెలిపారు. ఎందుకంటే ముఖ్యంగా తిరుమల హోటల్లో భోజనాలకి చేసి అస్వస్థకు గురయ్యామని చెప్పి యాత్రికుల నుంచి చాలా వరకు ఫిర్యాదులు కావచ్చు, మరోవైపు ఈమెయిల్ ఇటు నేరుగా వచ్చి ఆయనకి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాని సంబంధించి ఆయన అయితే ఈ రోజు పూర్తిగా తిరుమలలో ఉన్నటువంటి కొన్ని హోటళ్లను అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మొత్తం అన్ని హోటళ్ళు అంటే తిరుమలలో ఉన్నటువంటి అన్ని హోటళ్లను కూడా పూర్తిగా పరిశీలిస్తాం. మరోవైపు ఏ హోటల్ అయినా సరిగ్గా ఫుడ్ ను తయారు చేయకపోతే ఆ హోటల్ని అయితే పూర్తి స్థాయిలో సీజ్ చేస్తామని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది.
ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైన హోటళ్లకు సంబంధించి వాళ్ళు ఏమేమి ప్రణాళికలు ఉన్నాయి, ఒకవేళ వాళ్ళకి సంబంధించినటువంటి క్లీనింగ్ ఎక్కడుంది, ప్రధానంగా వాళ్ళు ఫుడ్ తయారు చేసే విధానం ఎలా ఉంది అనేది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లోపల వాళ్ళు తెస్తున్నటువంటి కూరగాయలు కావచ్చు, మరోవైపు పప్పుకు సంబంధించి ముందు రోజు ఉడికించిందేదే ఈ రోజు వాడుతున్నారని చెప్పి తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ భక్తుల ప్రాణాలతో చెలగాట మారితే వదిలేది లేదని చెప్పేసి ఆయన తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.